హాయ్ ఫ్రెండ్స్, మనం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ చేసేటప్పుడు హ్యాండ్స్కి డిజైన్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత చూడండి, మనకి హ్యాండ్లో మిడిల్లో ఏదన్నా ఫ్లవర్ కానీ పర్టికులర్గా లేకపోతే ఏదన్నా పీకాక్ కానీ బర్డ్స్ కానీ వచ్చినప్పుడు అది ఒక వైపుకి తిరిగినట్టు ఉంటుంది కదా. మనము సెకండ్ హ్యాండ్కి వేసుకునేటప్పుడు దాన్ని మనం అలాగే వేసినట్లయితే రెండు హ్యాండ్స్కి కూడా ఒకే వైపుకు ఉన్నట్లు ఉంటుంది. అలా కాకుండా మనము సెకండ్ హ్యాండ్కి వేసేటప్పుడు దాన్ని అటువైపుకి తిప్పి ఎలా వేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. దీనికి మనము ఈ డిజైన్ని ఆల్రెడీ గ్రూపింగ్ చేసుకొని ఉంటాం కదండి బుట్టీస్తో పాటు. వాటిని ఏమీ కదిలించాల్సిన అవసరం లేదు. కింది వైపు బార్డర్ లాగా ఉంటుంది కదా, దాన్ని మాత్రం ఇటువైపుకున్న దాన్ని మనకి ఇక్కడ మిర్రర్ ఆప్షన్ ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేస్తే అటువైపుకి రివర్స్ అవుతుంది. అలా చేసుకొని ఓకే చేసుకున్నట్లయితే మనము సెకండ్ హ్యాండ్కి అటువైపుకు తిరిగినట్లు వర్క్ అనేది చేసుకోవచ్చు. చూడండి, సెకండ్ హ్యాండ్ కూడా వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఒక పీకాక్ ఏమో ఇలా ఉంది, ఒక పీకాక్ ఏమో అలా ఉంది, అటు తిరిగినట్లు ఉంది కదా. ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బై ఫ్రెండ్స్.